మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా హన్నాథ్పురం జంక్షన్ నందు అతని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మరియు జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున మరియు బీజేపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మరియు నూనె మల్లికార్జున మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ నెల 15వ తేదీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అన్ని పార్టీల నాయకులు కూడా వచ్చి నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా అందరూ ఇక్కడికి విచ్చేసి ఆయనకి నివాళులను అర్పించడం జరిగింది. ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారో ప్రధానమంత్రిగా ఆయన మొదటిసారి ఎక్కినప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయే పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఆయన ఆ రోజు ఒక్క ఓటును కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఆర్థికంగా చాలా మంది ముందుకొచ్చి మేము ఆ ఒక్క ఓటుని కొంటామని చెప్పినప్పటికీ కూడా దానిని ఆయన తృణప్రాయంగా అది నాకు వద్దు, అది ఏదైతే నిజాయితీగా కావాలన్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం పరిస్థితి సరిగా లేనప్పుడు ఆయన చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారన్న విషయాన్ని ఆ రోజు ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గ్రహించి ఆయనని ఫారిన్ పంపించి ఫారిన్లో ఆయనకి వైద్యంని ఏర్పాటు చేసి ఆయనకు కూడా కనీసం తెలియదు. అక్కడికి వెళ్ళి ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వైద్యులందరూ కూడా మిమ్మల్ని పరీక్ష చేయాలని చెప్పి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేసి ఆయన తిరిగి పంపించినటువంటి వైనం ఏదైతే ఆయనకి ఆ విషయాన్ని చెప్తే ఆయన చేసుకోవడం ఉద్దేశంతో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఆ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా అటువంటి నిజాయితీ పరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన భారతదేశ ప్రధానమంత్రి అయి 5 సంవత్సరాల పాటు పరిపాలించిన సమయంలో భారతదేశానికి ఏది చేస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నది ఆలోచనతో అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఆయన ముందు పెట్టి ఏదైతే భారతదేశానికి నలుమూలల 4 దిక్కులా కూడా రోడ్లు సౌకర్యం ఉంటే ప్రజలందరూ కూడా రవాణా చేసేదానికి బాగుంటుందనే ఉద్దేశంతో చతుర్ముఖి పేరుతో భారతదేశం మొత్తం కూడా అన్ని ప్రాంతాలు కూడా సునాయాసంగా ప్రయాణం చేసేదానికి రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఈ రోజు మనకు నెల్లూరు పక్కన ఉన్నటువంటి 4 లైన్ల హైవేని మనం చూస్తే అది ఆ రోజు వాజ్పేయి గారి ఆలోచనలతో వచ్చింది. అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా బస్సు సౌకర్యం ఉండాలని ప్రధానమంత్రి సడక్ యోజన కింద అన్ని గ్రామాలకు కూడా రోడ్లు ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఏదైతే పేద ప్రజలు కూలీ లేక వ్యవసాయం లేని సమయంలో వ్యవసాయం అంటే ఒక 3 నెలలు మాత్రమే వ్యవసాయ పనులు ఉంటాయి, దాని తర్వాత కూలీలందరూ కూడా ఖాళీగా ఉంటారనే ఉద్దేశంతో పనికి ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా పని ఉండే విధంగా 100 రోజుల పని దినాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత వాజ్పేయి గారికి. అదేవిధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి పథకం కూడా వాళ్ళకి చేరువవ్వాలన్న ఉద్దేశంతో అంత్యోదయ కింద వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకం నేరుగా వాళ్ళకే చేరాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఆలోచన చేసిన విధానాన్ని ఈ రోజు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు వాటిని అవలంబిస్తూ ఈ దేశాన్ని పరుగులెత్తిస్తున్నది. ఈ ఆలోచనలన్నీ కూడా ఆ రోజు వాజ్పేయి గారి ఆలోచనలని ఈ రోజు కార్యాచరణలో ఏర్పాటు చేసి ఈ రోజు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. రాబోయే రోజుల్లో భారతదేశం మొదటి స్థానానికి రావాలంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా దోహదపడుతున్నటువంటి మన అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఆయన భారతదేశానికి ఎనలేని సేవలు అందించారు. నిస్వార్థ రాజకీయ నాయకుడు. అలాంటి రాజకీయ నాయకుడు మన భారతదేశంలో ఉండటం గర్వించదగ్గ విషయం. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయంటే దానికి ముఖ్య కారణం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి నాయకుడిని మనం స్ఫూర్తిదాయకంగా ఆయన ఎప్పుడు మన యువతకు కానివ్వండి ఒక నిర్దిష్టంగా అతని సేవలు అందించాడు.
ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క పౌరుడు నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున, జనసేన తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.